థ్యాంక్ యూ. చూడు దేవుడా 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 దేవుడా, నీకు నచ్చాలి దేవుడా దేవుడా అని నేను కూడా. అమ్మ ఛానల్లో మేము కనిపిస్తున్నాము అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అమ్మ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట. సో అందుకే స్టార్ట్ చేసాం మేము, చెల్లి నేను కలిపి అమ్మ కోసం ఒక కొత్త డైమండ్ ఇయర్ స్టడ్స్ కొన్నాము. ఇది పీజేఈలో తీసుకున్నాం, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఉంది కదండి. యాక్చువల్గా నేను లాంగ్ బ్యాక్ అప్పుడే చూసి సెలెక్ట్ చేశాను అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. కాకపోతే అమ్మ అన్నంట అలా 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 డిలే చేస్తుంది. ఇంక ఈసారి చెల్లి నేను ఏమనుకున్నాం అంటే లేదు లేదు కొనేద్దాము, ఈసారి ఫిక్స్ అయిపోయి మనమే తీసుకొని వెళ్ళి చేద్దాము అని చెప్పి అలాగే ఇప్పుడు వస్తున్నాం కదా అని తీసుకొచ్చేసాను అనమాట. వచ్చేటప్పుడు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది తీసుకో అని, అంటే తను కన్ఫర్మ్ చేయట్లేదు. చూస్తా బాగుంది అంతే, అంతకుమించి ఇంకేం అనట్లేదు. సో ఇంకా ఇట్లా అవ్వదులే అని చెప్పి మేమిద్దరమే ఫైనలైజ్ చేసి తీసుకొచ్చేసాము. సో అమ్మ కోసం తెచ్చాము డైమండ్ ఇయర్ రింగ్స్. అత్త వాళ్ళకి ఆల్రెడీ ఆ డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అమ్మ ఇంతవరకు డైమండ్ ఎప్పుడు పర్చేస్ చేయలేదన్నమాట. సో ఈసారి మేమిద్దరం కలిపి ఫస్ట్ గిఫ్ట్ అనమాట డైమండ్స్ అమ్మ కోసం ఫస్ట్ గిఫ్ట్. సో ఫస్ట్ అయితే ఇవి అమ్మకి ఇచ్చేసి అమ్మకి ఎలా ఫీల్ అవుతుంది ఏంటి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అండ్ ఈ డైమండ్స్ ప్రైస్ ఎంత ఏంటి ఎలా ఉన్నాయి అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దరు కానీ. ఓకే ఓకే అమ్మని పిలిచేద్దామా మరి? షూర్, తప్పకుండా. అమ్మ బిల్లు కూడా తీసుకొచ్చాం. ఓకే, మళ్ళీ విత్ ప్రూఫ్, మళ్ళీ ఎక్కువ పెట్టినా ఒప్పుకోదు. బడ్జెట్ లో వచ్చినాయి అమ్మని ప్రూఫ్ తో సహా బిల్లులతో సహా పట్టుకొని వచ్చాం అనమాట. సరే అమ్మని పిలిచేసి ఇయర్ రింగ్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. అత్తలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఎలా అనిపించింది ఏంటి అన్నది కనుక్కుందాం. ఓకే పిలుద్దాం. మా థ్యాంక్ యూ. చూడు దేవుడా 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 దేవుడా, నీకు నచ్చాలి దేవుడా దేవుడా అని నేను కూడా. చెల్లి నేను కలిపి డైమండ్ స్టడ్స్ తీసుకున్నాం. నేను తీసుకో అంటే తీసుకోవట్లేదు, అందుకని మేమిద్దరం కలిపి నీకోసం తీసుకున్నాం. థ్యాంక్ యూ. నా కూతుళ్ళు ఇద్దరు నాకు మకర రాశి శ్రవణ నక్షత్రం వాళ్ళకి డైమండ్ పెట్టుకోవాలి అని చెప్పారనమాట అండి. మొన్న వీడియోలో కూడా చెప్పాను ఆ రోజున. పిల్లలు ఇంకా అదే పట్టుకున్నారనమాట, నువ్వు డైమండ్ పెట్టుకోవాలంట తీసుకో అని. ఇప్పటి వరకు నిజానికి నేను ఎప్పుడు డైమండ్ పెట్టుకోలేదన్నమాట అండి. వీళ్ళిద్దరే నాకు ఇయర్ రింగ్స్ కొంటా ఉందని చెప్పి కొన్నారనమాట. చాలా బాగున్నాయమ్మా, దగ్గరికి చూపించవే, ఇలా దూరం నుంచి కనపడదు. డైమండ్స్ ఏంటంటే జనరల్ గా అందరికి పడతాయి పడవు అన్న డౌట్ కూడా ఉంటుందండి. సో ఇన్ కేస్ మీకు అలాంటి డౌట్ కన్నా ఉంటే, లేదు మీకు అంత బడ్జెట్ లేదు, ఎందుకంటే డైమండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అంత బడ్జెట్ లేదు అని అనుకుంటే యూ కెన్ ట్రై ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇవి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. అదనమాట. నార్మల్ డైమండ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే మన లుక్ వైజ్ కానివ్వండి, దాని కట్ క్లారిటీ క్యారెట్ ఇవన్నీ కూడా న్యాచురల్ డైమండ్ కి ఎలానో దీనికి అలాగే ఉంటాయి. సర్టిఫికేట్తో సహా వస్తాయి అనమాట, ఇలాగా సర్టిఫికేషన్తో సహా వస్తాయి. అండ్ అలాగే నార్మల్ డైమండ్కి ఎలా అయితే బైబ్యాక్ ఉంటుందో వీటికి కూడా అలానే ఉంటుంది. సో ఆ విషయంలో ఏ భయం అక్కర్లేదు. సో డైరెక్ట్ న్యాచురల్ డైమండ్ కాదు, అంత బడ్జెట్ లేదు సూట్ అవుద్దో లేదో డౌట్ ఉంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. బడ్జెట్లో వచ్చేస్తాయండి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. దగ్గరికి చూపించు. అమ్మ ఎక్కువ స్టడ్సే పెట్టుకుంటుంది, స్టడ్సే ఎక్కువ ఇష్టపడుతుంది. సో అందుకని స్టడ్స్లోనే తీసుకున్నాం. ఇంకా మనకు మోడర్న్గా కావాలన్నా ఉంటాయి, కానీ నీకు స్టడ్స్ అంటే ఇష్టం కదా. చాలా బాగున్నాయి అసలు. ఏంటి ఎంతలా మెరిసిపోతుంది మరి, అది డైమండ్ అంటే డైమండ్. పెట్టుకోనా? దగ్గరికి చూపించిన తర్వాత సరే, ముందు దగ్గరికి చూపించి తర్వాత పెట్టుకొని కూడా చూపించు. అవునా? బాగున్నాయా? మీకు చూపించినా మాకు వాళ్ళకి కూడా చూపించు, మన వాళ్ళందరికి చూపించిన. అయితే దగ్గరికి నీకు నచ్చినాయా? చూడు, బాగున్నాయి, చాలా బాగున్నాయి, నచ్చినాయి అమ్మా, నచ్చినాయి. సో ఇదే ఫస్ట్ టైం అండి డైమండ్స్ పెట్టుకోవటం. చెల్లి మన ప్లాన్ సక్సెస్. థ్యాంక్ యూ. నీకు నచ్చినాయిగా? దీన్నే పెక్ అంటారు. కనిపిస్తుందా? ఫుల్ దగదగా మెరిసిపోతున్నాయి. దీనికి లావు కాకుండా బాంబే స్క్రూ ఉంటుంది. తర్వాత దీనిలో వాడే గోల్డ్ కూడా 14 క్యారెట్ గోల్డ్ తోటి వచ్చింది. అంటే మనకి అందువల్ల బడ్జెట్లో డైమండ్ దిద్దులు వచ్చేసినాయి అనమాట అండి. ఎవరికైనా గిఫ్టింగ్ కోసం ఇవ్వాలి అన్నా సరే పర్ఫెక్ట్ అండి. అత్తయ్యలకి అమ్మలకి ఇలాగ గిఫ్ట్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ అనమాట ఇవి. ఎందుకంటే మనకి డైమండ్ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్,
అండ్ గోల్డ్ కూడా ఇందులో 18 క్యారెట్ ఉంటుంది, 14 క్యారెట్ ఉంటుంది. ఈ 14 క్యారెట్ గోల్డ్ అనమాట. సో దట్ గోల్డ్ ప్రైస్ అసలే పెరిగిపోయింది కదా, సో బడ్జెట్లో వచ్చేలా ఇలా సర్టిఫికేట్తో వస్తాయి అనమాట. ఇందులో ఎన్ని డైమండ్స్ యూజ్ చేశారు, ఏ మోడల్, దాని కలర్ ఏంటి, కట్ ఏంటి, క్లారిటీ ఏంటి, అన్నీ కూడా ఇలా వస్తాయి అనమాట. దీనిలో రౌండ్ అండ్ పర్ల్ 2 రకాల షేప్స్ ఉన్నాయి. మొత్తం 92 ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి ఇందులో. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి అమ్మా. నీకు నచ్చే ఇంకో విషయం చెప్పనా, దీని ప్రైస్. అదే నా భయం, ఎంత పెట్టేశారా అని నాకు అదొక భయం అనమాట. మామూలుగా డైమండ్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయండి, ఇంకా 92 డైమండ్స్ అంటే మీరు అసలు నన్ను అడగద్దు ఎంత అవుద్దో. బట్ వీటికి అయితే మాత్రం కేవలం 50,000 రూపీస్ అయిందండి, కేవలం 50,000 మాత్రమే. ఇప్పుడు చెప్పు, చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. చూసావా, అది నార్మల్ డైమండ్ కి ఎలా అయితే బైబ్యాక్ ఉంటుందో అంత రీసేల్ వీటికి కూడా బైబ్యాక్ ఉంటుంది. సేమ్ అలాగే మనకి అమౌంట్ వాపస్ వచ్చేస్తుంది, ఇది గోల్డ్ తో సహా. గోల్డ్ ఎంత ప్రైస్ ఉందో అది డైమండ్స్ కి ఎంత ప్రైస్ ఉందో అది అలా. మా పిల్లలు తెచ్చిన ఈ డైమండ్ తిత్తులు నాకు చాలా బాగా నచ్చినాయండి. ఏదైనా సరే అండి, నేను కొంచెం లెక్క వేసుకుంటాను, బేరీజ్ వేసుకుంటా, ఇదైతే ఎంత ఇదైతే ఎంత అని బేరీజ్ వేసుకుంటా. నేను అవన్నీ కూడా మీతో ఓపెన్గానే చెప్తూ ఉంటాను. అలానే ఈ దిద్దుల్ని నేను లెక్క వేసుకున్నప్పుడు డైమండ్ దిద్దులు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చినాయి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి అని చాలా సంతోషించానండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి డైమండ్ దిద్దులు, వీటికి ఎంత అయింది, 3.5 గ్రాముల బంగారం అండి. అది 14 క్యారెట్ల బంగారంతో 92 డైమండ్స్ 1.19 క్యారెట్ డైమండ్స్ తోటి తయారు చేయబడిన ఈ దిద్దులు నాకు 50,000కి వచ్చినాయండి. ఇవి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వల్ల నాకు తక్కువ ప్రైస్ పడింది కదా. అదే నార్మల్ డైమండ్స్ అనుకోండి, ఈ 92 డైమండ్స్కి వెరసి మనకి 1,00,000 పైచిలుకు కేవలం డైమండ్స్ మాత్రమే ఖరీదవుతాయి అన్నమాట. ఇక గోల్డ్ అంటారా, నార్మల్లే వెరసి మనకి 1,50,000 వరకు కూడా తేలుతుంది అనమాట అండి. అలాంటిది ఇవే డైమండ్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ విత్ సర్టిఫైడ్వి కాబట్టి మనకి తక్కువ ప్రైస్లో వచ్చినాయి. అలానే అసలు అంత ఎందుకండి, తెల్ల రాళ్ళవి లెక్కేసుకున్నాను. మన షాప్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, తెల్ల రాళ్ళ దిద్దులు చూశాను అనమాట అండి. ఇదే లెక్క వేసుకుంటే 50,000కి కూడా రావండి. నేను లెక్క చెప్తాను వినండి. 3.5 గ్రాముల బంగారం కదండి, 3.5 గ్రాములు మామూలు 22 క్యారెట్ దాంట్లో స్టోన్స్ బిగిస్తారు నార్మల్ తెల్లరాళ్ళవైతే. 3.5 గ్రాములు వెరసి మనకి 35,000 40,000 వరకు బంగారానికి అవుద్దండి. ఉట్టి తెల్ల రాళ్ళు మనకేమీ ఫ్రీగా ఇవ్వడు కదండి, రాళ్ళకు కూడా ఖరీదేస్తాడు. ఆ రాళ్ళ ఖరీదు 10,000 పైన ఉంటుందండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే 50,000 కేవలం బంగారమును తెల్లరాళ్ళకి ఖర్చు అవుతుంది. ఇంకా ఆ పైన జిఎస్టీ ఇవన్నీ నార్మలే కదండి, అవన్నీ చేత అన్నీ మామూలే. కానీ తెల్లరాళ్ళకి ఒక్క నయా పైసా కూడా వెనక్కి రాదండి. ఈ డైమండ్స్కి మాత్రం బైబ్యాక్ కూడా ఉంటుంది. డైమండ్స్ ఏవైనా సరే అండి మీకు బైబ్యాక్ ఉంటుంది. అలానే 14 క్యారెట్ గోల్డ్, ఇందులో ఉపయోగించిన 14 క్యారెట్ గోల్డ్ కూడా ఎంత ప్రైజో ఆ రోజు బైబ్యాక్కి ఆ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఈ దిద్దుల ప్రైజు తెల్లరాళ్ళ నార్మల్ దిద్దుల కన్నా కూడా చాలా వీలుగా వచ్చింది. నేను ఇలా లెక్క వేసుకున్న తర్వాత ఇవి ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి అనమాట అండి. నిజానికి మనందరికీ కూడా డైమండ్స్ అంటే ఇష్టమైనా కూడా వాటి ధరని చూసి భయపడతాము, అలానే వాటి గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి భయపడతామండి. కానీ పన్నా జ్యువెలర్స్లో మాత్రం చాలా క్లియర్గా చాలా నిజాయితీగా ఉంటుంది. నాకైతే చాలా నమ్మకం అనమాట అండి. విత్ సర్టిఫికేట్తో సహా మనకి జ్యువెలరీని అందిస్తారు. ఇది బైబ్యాక్ కూడా ఉన్నది కాబట్టి హ్యాపీగా మనం కొనుక్కోవచ్చు. నాకైతే ఈ లైఫ్ టైంలో ఫస్ట్ టైం తీసుకున్న ఈ డైమండ్ దిద్దులు అయితే చాలా బాగా నచ్చినాయి. దాని ప్రైస్ ఇంకా బాగా నచ్చింది, బైబ్యాక్ ఇంకా బాగా నచ్చేసిందండి. అలానే పన్నా జ్యువెలర్స్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా సరే అండి చాలా సెక్యూర్డ్గా మన ఇంటికే వస్తువుని పంపిస్తారనమాట. నేను ఎర్రరాళ్ళ నెక్లెస్ తీసుకున్నప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను. విత్ సెక్యూరిటీ గన్మెన్లతో సహా మన ఇంటికే జాగ్రత్తగా వస్తువుని పంపిస్తారండి. చూడు ఎంత బాగున్నాయో, భలే దగ్గరగా మెరిసిపోతూ ఉన్నాయి. అమ్మకి ఎలా ఉందో మీకు దగ్గరగా చూపిస్తానులేండి. మేమైతే ఎలా చూసేస్తున్నాం, ఫస్ట్ కెమెరాలో మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, ఎందుకంటే స్టడ్స్ కదా. బాగున్నాయా? చాలా బాగున్నాయి. మెరుస్తున్నాయా? తలోపాలనా? నేను అక్కర్లేదు, నువ్వేం తలోపక్కర్లేదు, అయ్యే మెరుస్తూ కనిపిస్తున్నాయి. చెవు తమ్మె అంటారు, తమ్మె కొంచెం పెద్ద సైజు. ఇదిగోండి ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి.
చూడండి గోత్తాలు ఇద్దరు ఎలా ఉన్నాయి మమ్మీ, ఆడపడుచులకు కూడా సూపర్ గా చాలా నచ్చేసినాయి. బాగున్నాయి చక్కగానే. మెరుస్తున్నాయి కదా. వీళ్ళు ఆల్రెడీ కొనుక్కున్నారు. అదే వీళ్ళు ఆల్రెడీ ఇవి కొనుక్కున్నారు. కూడా డైమండ్ దిద్దులే మన పెట్టుకు రాలేదుగా. బాగున్నాయి బాగున్నాయి చక్కగా మెరుస్తున్నాయి. వదిన వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు మీరు చెప్పినా సరే వినలేదు కదా వదిన, నేను తీసుకోలేదు. నువ్వు కూడా తీసుకో అన్నారు కానీ నేను పడతాయిలేవు అది తీసుకోలేదు. ఇది అన్నావు. మెయిన్ ఏంటంటే వాటి ప్రైస్కి భయం అనమాట నాకు. అవును 50,000 అయింది వదిన. ఆ. నయమే కదా, ఆ, పెద్ద సైజ్ గా కూడా ఉన్నాయండి. అవును. బోల్డ్ డైమండ్స్ కూడా ఎక్కువ. ఎక్కువ చాలా 92 ఉన్నాయంట వదిన ఇందులో. ఆ? 92 ఉన్నాయంట. చాలా ఎక్కువ ఉన్నాయి వదిన. 92 డైమండ్స్ ఉన్నాయి. చెవుకి బాగా నిండుగా అందంగా. మా అమ్మాయిలు సెలెక్ట్ చేసింది, మా ఆడపడుచులకి నచ్చింది. సో నాకు కూడా బాగా నచ్చింది. అందులో బడ్జెట్ రేంజ్లో ఉన్నది కాబట్టి చాలా బాగా నచ్చింది. బాగున్నదండి. ఉమ్. ఎవరన్నా కనుక డైమండ్ పెట్టుకోవాలి లైఫ్లో, మనకు కొన్ని ఉంటాయి కదా ఇష్టాలు. వడ్డాణం పెట్టుకోవాలి, అరవంకి పెట్టుకోవాలి, డైమండ్స్ పెట్టుకోవాలి, ఇలాంటివి మన ఆడవాళ్ళకి సహజంగా ఉండే కోరికలు కదా. ఇలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నది కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు అని అనిపించింది అనమాట. అందులో పన్నా జ్యువెలర్స్ అంటే ఇక చెప్పక్కర్లేదు, మోడల్స్కి పెట్టింది పేరు. లైట్ వెయిట్ మోడల్స్ అయితే ఇంకా చాలా బాగా ఉంటాయి కాబట్టి. సంజమ్మ నీదే సెలక్షన్. థ్యాంక్ యూ మళ్ళీ కాదు ఈ పోస్టులు ఎక్కడికైనా పంపిస్తారు కదా వదిన. మనం మొన్న నెక్లెస్ అలానే పంపించారు కదా నాకు. ఉమ్. ఏ ఊర్లో అన్నా మనకు నీకు అలానే వస్తుంది. ఆ, నువ్వు ఆల్రెడీ ఏదో ప్లాన్ వేసావు కదా, అదే. అతను చంద్రవంకల నెక్లెస్ తీసుకోవాలని. హోమ్ డెలివరీ. నీది కూడా ఆ పాతది నువ్వు మార్చేయి. నీ పాత అందరు ఇదే నెక్లెస్ వాళ్ళు చెప్పాను కదా, ఉన్నారు. నువ్వు అది మార్చేయి. నా పాత నెక్లెస్ని పన్నా జ్యువెలర్స్లో మార్చి ఈ చంద్రవంకల నెక్లెస్ తీసుకున్నాను అనమాట అండి. అలానే సంధ్య కూడా తను పెట్టుకొని పాత నెక్లెస్ మార్చి జిలేబీ నెక్లెస్ తీసుకున్నది. రమ్య భుజబంది ఒకటి పెట్టుకోవట్లేదు అనమాట అండి, అది మార్చి వాళ్ళ అత్తయ్య గారు వెళ్ళినప్పుడు తను ఈ నెక్లెస్ తీసుకున్నది. నేను తీసుకున్న చంద్రవంకల నెక్లెస్ మణివదినికి, జిలేబీ నెక్లెస్ బుజ్జోదినికి నచ్చడంతో వాళ్ళు కూడా వాళ్ళ పాత నెక్లెస్లు మార్చుకుని ఇవి తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. పన్నా జ్యువెలర్స్లో మన ఓల్డ్ గోల్డ్ పర్ఫెక్ట్గా వాల్యూ వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్కడ మాన్యువల్గా తీయరు, కంప్యూటరైజ్డ్ అనమాట. సో మన గోల్డ్ ఏది చెడగొట్టినా కూడా పర్ఫెక్ట్గా దాని వాల్యూ మనకు వస్తుంది. పైగా ఇప్పుడు అక్టోబర్ నెలంతా కూడా గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా నడుస్తుంది. ప్రతి 10 గ్రాముల మీద కూడా 1000 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇస్తారనమాట అండి. సో పన్నా జ్యువెలర్స్లో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం లాభపడవచ్చు అనమాట. అలానే పన్నా జ్యువెలరీ చాలా బాగున్నాయి. మా అమ్మాయిల సెలక్షన్, వాళ్ళ గిఫ్ట్. ఇద్దరు అందరికి నచ్చినాయి కదా, సో వి ఆర్ హ్యాపీ. ఎంతైనా పిల్లలు అమ్మా నాన్నకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలని తహతహలాడుతూ ఉంటారనమాట అండి. నా లైఫ్ టైంలో ఫస్ట్ టైము డైమండ్ దిద్దులు పెట్టుకున్నాను. అది పిల్లల చేతుల మీదుగా అందుకోవటం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.